ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమన, పాపకి నువ్వు పాలు పట్టడం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది. నువ్వలా చేయవు కదా. పిల్లకు పాలు తాగించడం కూడా తప్పేనా? తేడాగా ప్రవర్తిస్తే తప్పు పడతారు ఎవరైనా. ఏయ్, పాపనేం చేయాలనుకున్నావు చెప్పు. రేయ్, తనని ఎందుకలా అనుమానిస్తున్నావు? లేకపోతే ఇది మీ పని అత్తయ్యా? నోర్ముయ్. ఉన్నట్టుండి గాయత్రి పాపం మీద ఎందుకు ప్రేమ పుట్టిందో చెప్తావా సుమన? నేను చెప్తానమ్మా. అమ్మా విశాలాక్షి, ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి. నిన్ను చూద్దామని నేను వచ్చాను నాన్న. నువ్వు చూడాల్సింది తమ్మి ఫేస్ కాదు, హ్యాండ్. బెండుబారిపోయినట్టు ఎలా అయిందో చూడు. ఈవిడేమైనా డాక్టర్ అల్లుడు? చేయి చూడమంటున్నావు? ఎంతో మందికి దాన ధర్మాలు సహాయ సహకారాలు చేసిన ఆ చెయ్యి చలనం లేకుండా నిర్జీవంగా ఉండిపోయిందా? అవును విశాలాక్షి, నువ్వేం చెప్పావో అదే జరిగింది. మంచిది. గారడి పిల్ల మంచిది అంటూ చూసారా? అప్పుడప్పుడు వచ్చే అతిథి అని మీరు భోజనం పెడితే శుభ్రంగా తిని వ్యంగ్యంగా మాట్లాడుతోంది. పాజిటివ్గా ఆలోచించమ్మా. విశాలాక్షి మంచిది అందంటే అది నయని వదిన విశాల్ బ్రో వాళ్ళకి మేలు చేయొచ్చు. మోసం చెయ్యాలనుకునే వాళ్లను ముంచేయొచ్చు. వెయిట్ విక్రాంత్, విశాలాక్షి వచ్చి రాగానే చిట్టి గాయత్రి మీద లేనిపోని ప్రేమ ఎందుకు చూపించాలని అనుకుందో చెప్తాను అని అంది కదా. సర్లే, నాది నాటకమని అనుకోండి. కారణమేంటో గారడి పిల్లని చెప్పమనండి. చెప్పమంటావా సుమన? చెప్పమనే కదా అంటుంది. గాయత్రి పాపను మంచిగా చేసుకుని మణికాంతగిరికి తీసుకువెళ్ళాలని సుమన దురాలోచన చేసింది. సుమన భుజంగమణిని తీసుకురావడం అంత సులువు కాదు. మమ్మీ, ఈ పిల్లకు భుజంగమణి గురించి ఎలా తెలుసు? అదే నాకు అర్థం కావడం లేదురా. నయనమ్మ తీసుకొచ్చిన పంచకమణిని మాంత్రికుడు ఎత్తుకుపోయాడని కూడా తెలుసు. వావ్, జరిగిపోయిన విషయాలు పూసగుచ్చినట్టు ఎలా చెప్తుందో చూసారా? మామూలు టాలెంట్ కాదిది. ఇందులో ఏముంది గొప్ప? గురువు గారిని కలిసి ఉంటుంది, వివరాలు చెప్పేసుంటారు. చెప్పారే అనుకుందాం, కానీ గాయత్రి నువ్వు వెంటబెట్టుకుని వెళ్లాలనుకున్న విషయం నీకు తప్ప ఇంకెవరికీ తెలీదు కదా? తెలీదు. అది టాలెంట్ అంటే. విశాలాక్షి, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసమ్మా? మానసాదేవి ఆలయం గురించి ఎవ్వరికీ తెలీదు. కానీ అక్కడికి ఎవరైనా వెళ్ళి ఏం చేసినా అది శివభక్తులమైన మాకు తెలిసిపోతుంది.
ఎందుకంటే ఈశ్వరుని మానసా పుత్రిక మానసాదేవి కాబట్టి. am I రైట్? అంతే పెద్దమ్మా. చూసారా నేను ఎలా చెప్పానో? సరేలే, ముందు అసలు విషయం చెప్పండి. ఆ గజగండ మారువేషంలో వచ్చి విశాల్ బావగారిని మా అక్కని టార్గెట్ చేసుకుంటున్నాడని. అవునమ్మా, ఒకసారి నాలానే వచ్చాడు. అప్పుడు గాయత్రి పాప గుర్తుపట్టి బాబుగారిని హాల్లోకి తీసుకొచ్చింది. ఎప్పుడు ఎవరిలా వస్తారో తెలియక టెన్షన్ పడుతున్నారు వీళ్ళు. మీలా మాత్రం రాళ్లేండి. ఎందుకు? గజగండ కూడా కాస్త గ్లామర్గా ఉండాలని కోరుకుంటాడు కదా. ఏయ్, నువ్వు ఆపిక. ఆ గజగండ నిజానికి ఏ రూపంలో వస్తాడో అని ఆలోచిస్తూ రోజులు గడుపుతున్నావు అమ్మా. కంగారు పడాల్సిన పని లేదు చిన్నాన్న. నేను చెప్పినట్టు చేస్తే వాణ్ణి పట్టి బంధించేయచ్చు. ఏం చేయమంటావు చెప్పమ్మా. అమ్మా, ఈ మూట విప్పు. ఏంటి ఇదంతా బంగారమేనా? అవును. నీ ఒంటి మీద ఉన్నది కూడానా? నేను బంగారు నగలు వేసుకుంటానే కానీ గిల్టు నగలు ఎందుకు వేసుకుంటాను? ఇన్నేసి నగలు మీకెక్కడివి? మణికంతగిరికి వెళ్ళొచ్చావా ఏంటి? ఎన్నిసార్లు వెళ్ళానో లెక్కలేదు. తన మాటలు వింటే మనకి మతిపోతుంది. చిన్నపిల్ల అలా మాట్లాడితే ముద్దుగా ఉంది అనుకోవాలమ్మా. సర్లే, ముందు ఏం చెప్పదలుచుకుందో చెప్పమనండి. చెప్పమ్మా. అమ్మా, అవిగో ఆ 2 గాజులు తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.